స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు ఆడియన్స్కు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు కదండి. తన పంచులు, ప్రాసలు, జోకులతో పలు టీవీ షోలను సక్సెస్ఫుల్గా రన్ చేశారు ఆయన. ఇక పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించారు. అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగాను మారిపోయాడు. ఇందులో పాటలు సూపర్ హిట్గా నిలిచిన మూవీ మాత్రం ఆ రేంజ్లో మెప్పించలేకపోయింది. అయితే ఏమైందో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా ప్రదీప్ ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు. సినిమాల్లోనూ సందడి లేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రదీప్కు ఏమైందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు కూడా. ఈ క్రమంలో చాలా రోజుల తరువాత ఫ్యాన్స్ను పలకరించాడు ఈ స్టార్ యాంకర్. అంతేకాదండి, ఓ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తరువాత హీరోగా తన రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా తన కొత్త సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా పంచుకున్నాడు. కాగా తన రెండో సినిమాకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ను పెట్టుకున్నాడు. పవన్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి పేరునే తన రెండో సినిమా టైటిల్గా పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా జబర్దస్త్ ఫేమ్ ప్రముఖ యాంకర్ దీపికా పిల్లి నటిస్తుండడం మరో విశేషం. తాజాగా విడుదలైన పోస్టర్లో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక మోషన్ పోస్టర్లో ఓవైపు అందమైన ఊరు, మరోవైపు ఆయుధాలు చేతబట్టిన గ్రామస్తులు, క్లాస్ రూమ్లో ప్రదీప్, ఇంట్లో హీరోయిన్ కనిపిస్తున్న విజువల్స్ అభిమానులను థ్రిల్కు గురిచేశాయి. మోంగ్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈఏ రాధన్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ భరత్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ప్రదీప్, పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ డౌటే లేదు, 100% సక్సెస్ఫుల్. ఇప్పుడే చెప్తున్నా.